బాబాయ్ ఇదే రోడ్ల మీద గత 20 ఏళ్లుగా కొడాలి నాని గారిని గెలిపించుకున్న పరిస్థితి ఏనాడైనా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాలు పోయారా? లేదు బాబాయ్, లేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా గుంతలు లేని రోడ్లు మేంగా చేస్తా అన్నారు. అనుకున్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, ఏదో దొంగ హామీలు ఇచ్చి గెలిచి వచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు. దొంగ హామీలు ఇచ్చి గెలిచే పరిస్థితులు రోజులు కాదు బాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎంగా ఉంటానన్నారు. ఉన్న 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్తోనే ఆయన విధానం ఏంటో జనాలకు అర్థమైంది. 4 సార్లు సీఎంగా చేసిన వ్యక్తిని మళ్ళీ మనం ఎలా రక్షించుకొని మన పరిపాలనా విధానానికి ఎలా చేయగలడని ప్రజల రుజువు చేసి మళ్ళీ గెలిపించారు. ఇట్లా బళ్ళు నాశనం అయిపోయి ఎంతో మంది ఇప్పుడు ఆటోలని, కార్లని, లేకపోతే 2 వీలర్లని చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కదా. ఎన్ని ఏ రకాలు చేసినంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హాస్పిటల్కి వెళ్ళకుండా డెలివరీ అయ్యే పరిస్థితి మాత్రం తెచ్చారు. దాన్ని మనం మెచ్చుకోవాలి, అందరం అప్రిషియేట్ చేయాలి. పైసా ఖర్చు లేకుండా చేశారు. దాన్ని మనం అభినందించాలి. వెళ్ళకముందు డెలివరీ చాలు. మరి ఇంత చేసి కూడా నేనే ఎంతో చేశాను, నేను ఎంతో అభివృద్ధి చేశాను, నన్ను ఈసారి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వస్తా బట్టలు ఉప్పదీసి నిలబెడతా అని చెప్పి బట్టలు ఉప్పదీసి నిలబడడం కాదండి. వాళ్ళు ఆ పార్టీ నాయకులు కానీ అధినాయకుడు కానీ అసెంబ్లీలో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మాట్లాడితే సుఖం లేదు. నేను వార్డు నెంబర్ కూడా పనికిరాను. నేను వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నట్టే రానివ్వరు. వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడాలి ఖచ్చితంగా అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి తీరాలి. అది ఒకరు ఇస్తే వచ్చేది కాదండి, జనం ఇవ్వాలి. జనం ఇవ్వలేదు, డిస్క్వాలిఫై చేశారు. ఇవాళ కావాలనుకుంటే గవర్నమెంట్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. మరి ఇంత తెలిసిన ప్రజానీకానికి ఎంతో విజ్ఞత ఆలోచించే ప్రజలు నువ్వేదో డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను అంటే డబ్బులు ఓట్లేసేస్తారని ఎట్లా అనుకున్నారంటే ఆయన కొన్ని పథకాలు పెట్టి బటన్ నొక్కితే కొంతమంది జోబుల్లోకి వెళ్ళాయి. 100 మందిలో 10%కి చేరాయి, తప్పులేదు. ఈ 90 మంది లాగి 10 మందికి ఇచ్చారు ఆయన. వాళ్ళనైనా సంతోషంగా ఉండిచ్చాడా? ఈ రోజున కరెంటు బిల్లులని, నిత్యావసరాలని, బస్ ఛార్జీలని పెంచకుండా ఉన్నాడు, చెత్త పన్నులతో సహా. చివరికి ఏంటి చెత్త పన్ను 2 రూపాయలు బిగించారు. మద్యపాన నిషేధం చేస్తామన్నారు, చేశారండి. ఏర్లు అయిపోయారు. వాస్తవమే కదా. అంతమంది కూడా మేము 30 లక్షలు స్థలాలు ఇచ్చామన్నారు. అది కూడా ఒక బోగస్ అనండి. అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం టైప్లో ఇచ్చారు. కనీసం ఎక్కడ స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి, దానికి రోడ్డు ఉందా, లేకపోతే ఏమన్నా మనం కట్టుకోగలుగుతున్నామా? అప్పుడు ఇసుక రేటు కూడా ఎంత ఉండేది బాబాయ్? అప్పుడు 18,000 ఎంత అన్నారండి. ఇప్పుడు బాబాయ్ ఇప్పుడు 7,000 ఎంత అంటున్నారండి. ఫ్రీగా ఉంది, ఏదో ఖర్చులు బతులు ఉన్నాయి. కానీ ఈసారి ఇప్పుడు కాదు ఇక వైఎస్ఆర్సీపీ రాదండి. ఒకవేళ వస్తే అంతిమంగా నష్టపోయేది జనమే, ప్రజా ఇబ్బంది పడతారు. అందుకే కదా ఆలోచించి మొన్న 11 సీట్లు ఇచ్చినా కూడా కనీసం ఆలోచించకుండా నేను 5 ఏళ్ల తర్వాత వస్తా, ఒక్కొక్కరిని ఎక్కడ సప్త సముద్రాల అవతల తీసుకొస్తా అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇవ్వడాన్ని. ఆయన రావాలి కదండి. ముందు వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించట్లే అసెంబ్లీకి. ఈయన ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు. ఈయన దేవుని స్క్రిప్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టారు. ఈయన రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదండి, కామాలే. ఈ రోజు బాబు గారు రావచ్చు, రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, ఇంకోసారి పవన్ కళ్యాణ్ రావచ్చు, లేకపోతే ఇంకో వ్యక్తి రావచ్చు. ఈయన ఫుల్ స్టాప్ పెట్టుకుని నేనే 30 ఏళ్ళు అనుకుని ఇచ్చేశారు. అందుకే రుషికంఠ్ ప్యాలెస్ కూడా 500 కోట్లతో ప్రజాధనంతో దుర్వినియోగం చేశారు. ఆయన ఈసారి రారండి, ఇప్పుడు రారు. చివరిగా ఇదే కొడాలి నాని గారు 5 ఏళ్ళు ఇక్కడ ఉండి మంత్రిగా చేసి నేను ఆ గతంలో మనకు అధికారంలో లేము అందుకని చెప్పి అన్ని మాటలు చెప్పిన మనిషి ఈ రోజుకి కూడా ఇంకా కూటమి ప్రభుత్వం మీద లేదా చంద్రబాబు గారి మీద ఒంటికాల మీద వాళ్ళు ఆత్మతో రాత్రిపూట మాట్లాడుకుంటారండి. ఆత్మతో మాట్లాడుకుని రాత్రి సమాధానం ఒకటి వచ్చింది, తెల్లవారు లేచిన తర్వాత సమాధానం మారిపోతుంది. వాళ్ళ చేతలకి లేదు ఆత్మను నమ్ముతారు. ఆత్మ ఏది చెప్తే అది చేద్దాం అనుకుంటారు, తెల్లారి లెగిసే టయానికి మరిసిపోతారు వాళ్ళు. అందుకని పని విధానం ఒకటి, వాళ్ళు అనుకుంది ఒకటి. అనుకుంది ఏది ఎప్పుడు చేయరు, చేసేది ఎప్పుడు చెప్పరాళ్ళు. చంద్రబాబు గారు అయితే చెప్పింది చేస్తాడనుకోవచ్చు. 100కి 100%. ఆయన ఒక లేకపోతే నడి సముద్రం నావలా అయిపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. అది లోతుగా తెలిసే వాళ్ళకి తెలుసుద్దండి, తెలియని వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం. బళ్ళన్నీ కొత్త బళ్ళు పాడైపోయినాయి అన్న. బాగా అసలు ఈ 5 ఏళ్ళ మట్టి నరకం చూసాం. కొత్త బండి ఇది అసలు ఎందుకు పెరిగిన పరిస్థితి అయింది. రోడ్ల గురించి కాదు కదా, నేనేదో బటన్ నొక్కాను, నేను డబ్బులు ఇచ్చాను, అన్ని వేస్ట్ అండి. అవన్నీ సొల్లు మాటలే. ఆడి మళ్ళా అంతా నాశనం అయిపోయాం. ఆడికి వెళ్తే వాడికి మాసం కూడా అమ్మేచోడు జనాలు.
పచ్చిగా చెప్పాలంటే. జనాల మాంసం వాళ్ళకే. జనాలు మాసం అమ్మేసేవాడు జనాలు గెలిస్తే. ఆ. ఇప్పుడు ఈయన గెలిచిన అన్ని చేస్తున్నాడు కండి, అన్ని ఒకటి అన్ని చేసుకుంటూ వస్తున్నాడుగా. అవును. ఏది పురచలుతానే ఉన్నారు కదన్న, ఏదో దొంగ హామీలు ఇచ్చాడు. ఆడు కర్మ ఆడిదే. ఇక వాళ్ళు జైలుకి వెళ్ళకుండా చూసుకోవటమే. రోజా గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు పదే పీకలేరు మీరేం పీకలేరు అని చెప్పి వాళ్ళు పీకుతారో జైలుకి వెళ్తారో లేకపోతే వాళ్ళు వీళ్ళు పీకుతారో అనేది అక్కడ తెలుస్తుంది. బయటకు వచ్చి మాట్లాడాలి. ఎక్కడో గదిలో కూర్చుని వాగితే సుఖమే, రోడ్డుకి వచ్చి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు వెళ్తారో వీళ్ళు వెళ్తారో అనేది అప్పుడు తెలిసింది. అది ఇప్పుడు ఎలా ఉందన్న? కొంచెం ఇప్పుడు నెంబర్ 1 ఉందన్న ప్రభుత్వం. అన్ని మారిన కాడి నుంచి అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్లు నెంబర్ 1 అన్న. అసలు 5 ఏళ్ళలో పారని మట్టే లేదు కన్నా. అది బాబాయ్ చివరిగా ఇంకా పీకలేరు అని అంటున్నారు. కొడాలి నాని గాని లేకపోతే పేరు నాని గాని 3 గది 30 కేసులు పెట్టుకోండి. అసలు ఏంటి బాబాయ్ ఈ ధైర్యం ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటంటే పీకలేరు అన్నది వాళ్ళది కరెక్టేనండి. ఎందుకంటే పీకలేరు, వాళ్ళన్నీ గొరిగించుకొని కూర్చున్నారు. పీకడానికి అక్కడేం లేవు. అర్థమైందండి. ఈసారి ఆ ప్రభుత్వాన్ని జనం అనేవారు నమ్మరు, ఎయిరు కూడా. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబు గారిని కానీ వంచిస్తే అంతిమంగా జనం నష్టపోతారు. ఇది జనం గ్రహించాలి. నీ అమ్మమ్మగుడు ఆ అమ్మమ్మగుడు మన కొడాలి నాని గారే వాళ్ళ హయాంలో బూతులు బూతులు మంచిరని పేరే పడిపోయింది. అందుకే కిల్లీలు నవ్వులుకుంటా, పట్నం చొక్కాల మీద పడుకుంటా, పానపరాకులు నవ్వులుకుంటా ఓ నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతామేక. మేక నవ్వినట్టు, అటికే చొక్కలు నవ్వినట్టు ఆయన అన్నాడు చూడు. అట్ట పాకల్లో కూర్చొని తోడ కొడతాడు, మేస కొడతాడు. రోడ్డుకి రావాలిగా. ఏడో సాటిని కూర్చుని ఆగితే సుఖమే ఉంది. బయటకు వచ్చి మాట్లాడాలి మగోళ్ళలాగా. అది మొత్తం మీద అప్పుడు బూతులకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి ఏమన్నా వ్యత్యాసం? అది చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడు కూడా అలౌ చేయరండి, బూతులు అనేది అలౌ చేయరు. అందుకని చెప్పి వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నా. వీళ్ళు మాట్లాడకపోవడం కారణం ఏంటంటే మన సభ్యత సంస్కృతి కాదు అది. మనం జనాలకు సేవ చేద్దాం, జనంతోనే ఉందాం, జనం మనల్ని గెలిపిస్తారనే ఉద్దేశంతో వాళ్ళ భావాలను పక్కన పెట్టి వీళ్ళ పంతాలు వీళ్ళు వెళ్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, అది సంక్షేమం అందించాలి, నిదానంగా మనం అన్ని చెయ్యాలి. ఆయన ఒకటే చెప్తున్నాడు సార్, మనకు కక్ష పూర్తి రాజకీయాలు వద్దు. ఆయన ఏదో నన్ను తిట్టాడు కదా, నేను తిట్టను, నాదంతా జనాలు నన్ను గెలిపించింది ఎందుకు ఆ పని చేసుకుంటా పోతాను. ఆ పనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆయన. ఎప్పుడు అదే ఆ పంతాలు. ఈ వయసులో కూడా ఆయన అట్లా కష్టపడుతున్నాడంటే పదే ఆ ముసలోడు అని మాట్లాడడం. ముసలోడు అంటే అండి పని చేయలేను 20 సంవత్సరాల కుర్రోడైన ముసలోడేనండి. పనిచేసే 70 ఏళ్ల వయసు గల ఆయన కుర్రోడేనండి. ఆయన రాజకీయ రంగంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీయించడంలో ఆయన కుర్రోడు. ఇలా ముసలోళ్ళలాగా ఇంట్లో కూర్చొని ఉండే మనిషి ఇంటి దగ్గర టెంట్లు వేసి ఒకళ్ళు రోడ్డు మీదకి వెళ్తే పరజాలు వేసుకొని వెళ్ళి. ఇవాళ పాపం పరజాలు కూడా బేరాలు లేవంట. పాపం ఆయన ఉంటే కొద్ది బేరం ఉండేదేమో పరజాలకి. ఎటు వెళ్ళే పరజాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు కాబట్టి చెట్లు కూడా కొట్టేసేవాళ్ళు. పాపం అది లేకపోవడం కొంచెం వాళ్ళకి బాధగా ఉంది.